మన జీవన విధానం చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఆత్మను బట్టి ఉండదు, అంటే మనసును బట్టి ఉంటుంది. నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే, ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలంటే నేను మానసికంగా ఎదగాలి, చిత్తశుద్ధిని మెరుగుపరుచుకోవాలి. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకా నాకు చిత్తశుద్ధి జరగాలి. జీవితాంతం జీవన్ముక్త స్థితిని మెరుగులు దిద్దుకోవాలి. నా మనసును నేను 100% శుద్ధి చేసుకున్నాను అని ఎవరు ఘంటాపథంగా చెప్పలేరు. 100% చిత్తశుద్ధి అసాధ్యం అని అంటారు అష్టావక్ర మహర్షి. నీవు నిత్యముక్తుడివా జనక? నీవు నిత్యముక్తుడివా? నేను నిత్యముక్త ఆత్మ అని జనకుడు అంటాడు. అట్లా ప్రశ్నిస్తే, జగత్తుకు ఉనికి లేదు, అది మిథ్య. మనస్సుకు ఉనికి లేదు, అది మిథ్య. మరి జగత్తే లేనప్పుడు ఇంకా నీకు జీవన విధానం అంటే ఎక్కడుంటుంది? మెరుగుపరుచుకునేది ఏముంటుంది? అసలు ప్రపంచమే లేదు, మనస్సే లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మైవైతత్ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ ఇటువంటిప్పుడు ఇంకా వ్యవహారాలు ఎక్కడ ఉంటాయి? సుఖదుఖాలు ఎలా ఉంటాయి? ఇది పారమార్థిక దృష్టి, ఆత్మదృష్టి. ఈ విషయం చాలా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు, జీర్ణించుకుంటారు. కుటుంబ సమస్యలు తీవ్రతరం అయినప్పుడు గురువుగారు మనస్సు మిథ్య, ఈ సమస్యలన్నీ మిథ్య అంటే ఒక్కసారిగా నీకు గురువుగారి మీద కోపం వచ్చేస్తుంది. కానీ గౌరవం వలన, పూజ్యభావం వలన కోపాన్ని బయటకు ప్రదర్శించలేవు. కాబట్టి పారమార్థిక స్థాయిలో వ్యక్తులు ఇమడలేరు. గురువు నువ్వు ఇమడలేవు కాబట్టి పారమార్థిక స్థాయిలో గురువు ఒక మెట్టు క్రిందికి దిగి ద్వితీయ శ్రేణికి చెందిన జీవన్ముక్తిని గురించి శిష్యునికి చెబుతాడు. నీవు పారమార్థిక స్థాయికి ఎదగలేవని తెలుసు గురువుకి. అందుకని ఒక మెట్టు దిగి ద్వితీయ శ్రేణికి చెందిన జీవన్ముక్తిని గురించి శిష్యునికి చెబుతాడు.